హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. రైతు భరోసా సాయం ఏదైతే ఉందో యాసంగి సీజన్ సంబంధించి రెండో విడతకు సంబంధించి ప్రభుత్వం నుంచి గుడ్ న్యూస్ చెప్పడం జరిగిందండి. ఇప్పటికే మొదటి విడత వచ్చేసి ఇక గత నెల మనకు 22 తారీఖున రైతుల ఖాతాల్లో ఒక్కొక్కటి నుంచి మొదలు పెట్టుకున్నట్లయితే ఎకరం వరకు ఉన్న రైతులకు రైతు భరోసా సొమ్ము అకౌంట్లో అయితే డబ్బులు జమ చేయడం జరిగింది కదా. ఇప్పుడు తాజాగా వచ్చేసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి ఏదైతే పంట పెట్టుబడి సాయం ఉందో రైతు భరోసా పైన కీలక అప్డేట్ అనేది ఇవ్వడం అయితే జరిగిందనమాట. తెలంగాణ రాష్ట్రంలో రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ఇక ప్రభుత్వం చేపట్టిన ముఖ్యమైన కార్యక్రమమే రైతు భరోసా అని చెప్పుకోవచ్చు అనమాట. వ్యవసాయానికి అవసరమైన పెట్టుబడి భారాన్ని అంటే రైతులకు పెట్టుబడి సాయం అందించేందుకు పథకానికి 9,000 కోట్ల రూపాయలు అయితే అవసరం పడుతుంది అనమాట. 3 విడతల్లో అయితే రైతు భరోసా బ్యాంక్ ఖాతాలో జమ చేస్తామని చెప్పారు. ఇక ఇప్పటికే తొలి విడత అనేది రిలీజ్ చేయడం జరిగిందనమాట. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే రెండో విడతకు సంబంధించి శ్రీకారం చుట్టారు. తాజాగా రెండో విడత నిధులకు సంబంధించి ప్రభుత్వం సిద్ధమైందనమాట. భూపాలపల్లి పర్యటన సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నిధులను అనేది అధికారికంగా రిలీజ్ చేయనున్నారు. ఆల్రెడీ శనివారమే ఇక ఆర్థిక శాఖ నుంచి ఇక ఉత్తర్వులు అయితే జారీ చేయడం జరిగిందనమాట. నిధులకు సంబంధించి ఎవరున్నారు ఏంటి అర్హత ఈ లిస్ట్ సంబంధించి అయితే ఈ విడుదల 1 ఎకరం నుంచి 5 ఎకరాల వరకు భూమి కలిగి ఉన్న రైతులకు సాయం అయితే అందించడం జరుగుతుందని చెప్తున్నారు. సో దాదాపు సుమారుగా 45,11,947 మంది రైతుల ఖాతాల్లో ఎకరానికి 6,000 రూపాయల చొప్పున మొత్తం 5,653 కోట్లను జమ చేయనున్నట్లు చెప్తున్నారు. ఇక ఈ నిధుల విడతల వారీగా ఖాతాలు అయితే జమ చేయడం జరుగుతుందని చెప్తున్నారు. అదేవిధంగా ఏప్రిల్ 25 లోపు ఎవరైనా రైతులకు డబ్బులు జమ కాకపోతే వారు తమ సమీపంలోని మండల వ్యవసాయ అధికారులను సంప్రదించాలని చెప్పేసి సూచించారనమాట. అవసరమైన పత్రాలను పరిశీలించి వివరాలను కూడా సరిచేసుకోవాలని ప్రభుత్వం నుంచి రైతులకైతే సూచనలు అయితే జారీ చేశారు. ఇక మూడో విడతకు సంబంధించి మరి ఎప్పుడు రిలీజ్ చేస్తారని చెప్పి చాలామంది చూస్తున్నారు. ఇక రెండో విడత పూర్తయిన వెంటనే మూడో విడత కూడా రిలీజ్ చేస్తామని చెప్తున్నారు. 5 ఎకరాల పైన భూమి కలిగి ఉన్న రైతులకు ఇక మూడో విడతలోకి రావడం జరుగుతుందన్నమాట. ఈ నెలాఖరులోగా రైతుల ఖాతాల్లో నిధులు అనేది జమ చేయడం జరుగుతుందని చెప్పేసి తాజాగా అప్డేట్స్ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. సో ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలకంగా ఏదైతే ఈరోజు సాయంత్రం మనకు రైతులకు రైతు భరోసా సంబంధించిన సొమ్ము సాయాన్ని బటన్ నొక్కి రైతుల ఖాతాలు అయితే జమ చేయడం అయితే జరుగుతుందని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట. సో ఇక ఇందుకు సంబంధించి చూసుకున్నట్లయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతుల సమక్షంలో రెండో విడత రైతు భరోసా పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం రోజు రైతుల ఖాతాల్లో దాదాపు నిధులు అనేది జమ చేయడం జరుగుతుందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. జయశంకర్ అంటే భూపాలపల్లి జిల్లా కాటారం మండలం నస్తూర్పల్లి గ్రామంలో రైతు భరోసా విడుదలకు బహిరంగ సభ అనేది ఏర్పాటు అనేది చేశారనమాట. సహచర మంత్రులు దుద్దిల శ్రీధర్బాబు, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ. మొత్తానికైతే రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకు ఎకరానికి 2 విడతలు వచ్చేసి 12,000 రూపాయలు ఆర్థిక సాయం అనేది రిలీజ్ అయితే చేయడం జరుగుతుందని చెప్తున్నారు. సో మరికొన్ని గంటల్లోనే రైతుల ఖాతాల్లో నిధులు అనేది జమ కావడం అయితే జరుగుతుందన్నమాట. సో మొత్తానికి డీబీటీ పద్ధతిలో రాష్ట్ర ప్రభుత్వం అనేది రైతు భరోసా పథకానికి సంబంధించి వేల కావడం జరిగిందనమాట. మీ అకౌంట్లకు సంబంధించి మెసేజ్ కూడా వస్తాయి. కొంతమంది మెసేజ్ రాని వారు కూడా సో ఒకసారి బ్యాంక్ అకౌంట్లు అనేది చెక్ చేసుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట. సో ప్రభుత్వం నుంచి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి సో ఒక మొత్తానికి రైతు భరోసా అనేది ఇప్పటివరకు ఒకవేళ సాయం 1 ఎకరం పడని వారికి సైతం పడుతుందన్నమాట. అదేవిధంగా కొత్తగా ఏదైతే 5 ఎకరాల వరకు 1 ఎకరం నుంచి 5 ఎకరాల వరకు ఉన్న రైతులకు కూడా నిధులు అనేది జమ కావడం జరుగుతుందని చెప్పేసి అప్డేట్స్ అయితే రావడం జరిగిందనమాట. సో ఇక ప్రభుత్వం నుంచి ఎప్పటికప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీకు వెంటనే వీడియో రూపంలో అందించడం జరుగుతుందండి. చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.